చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి. ఈ కార్తీక శుద్ధ చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అని కూడా అంటారు కదా, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రతి రోజుకు ఒక ప్రత్యేకతను పురాణ ప్రపంచం అభివర్ణించింది. 365 రోజులు కూడా ప్రతిరోజు ఏదో ఒక విశేషంతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. నిన్న ఉన్నట్లుగా ఈరోజు అదే విధంగా ఉంటే ఉత్సాహం ఉండదు. కొత్తది అనే ఆలోచనలు కావాలి. స్వామి వివేకానందుడు తన పిలుపులలో ఒక సూక్తిని ఇలా ఉట్టంకించినట్లుగా ఆయన రచనలు వివరిస్తాయి. ఏమిటి ఆ సూక్తి పిలుపు అంటే, నిన్న ఉన్నట్లుగానే ఈరోజు ఉంది అంటే నా జీవితంలో ఏదో తప్పు జరిగింది. మంచి చెడు ఏదో ఒక మార్పు నా జీవితంలో ప్రతిరోజు కొత్తదిగా ఉండాలి. ఈరోజు నా జీవితంలో ఏ సమస్య లేదు అంటే నేను మరణానికి చేరువ అవుతున్నాను అని అర్థం. సమస్య రావాలి, ఎదుర్కొనే సాహసం నాలో కలగాలి. నేను ఎప్పుడూ ఉద్దీపనంతో ఉద్వేగభరితమైన జీవితాన్ని గడపాలి. ఇది స్వామి వివేకానందుని పిలుపు. ఈ విశేష సందర్భంగా జ్ఞాపకం పెట్టుకోవలసిన ప్రత్యేకత ఏమిటి అంటే పిశాచ చతుర్దశి. ఈ పేరేమిటా అని ఆశ్చర్యపోకుండా, కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికు ముందుగా వచ్చేటటువంటి చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అని ప్రస్తావన చేస్తాయి మన ధర్మ గ్రంథాలు. పౌరాణిక ప్రపంచంలో ఈ చతుర్దశికి పిశాచ చతుర్దశి అనే పేరు కూడా ఉంది. ఇలా ఎందుకు వచ్చింది అంటే, చీకట్లు బాగా వ్యాపించేటటువంటి నేపథ్యం ఉన్న కాలం అమావాస్య కాలం. కానీ పౌర్ణమికి ముందుగా వచ్చే చతుర్దశి వెలుతురుతో ఉండేటటువంటి నేపథ్యంలో పిశాచాలకు ఆలవాలమైనటువంటి రుద్రగణాలకు, భూతగణాలకు, క్షుద్ర దేవతలకు, క్షుద్రాధిగణాలకు, అఘోరాలకు ఆలవాలమైనటువంటి కాశీనగరంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ప్రవేశించి విష్ణు పూజిస్తాడు, శివుడు స్వీకరిస్తాడు. ఈ క్రమంలో శ్మశానం కాని స్థలం ఎక్కడా లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రాణి హననం, భూమిలో చేరడం తప్పనిసరి. ఇది నిత్యమైనటువంటి క్రియ. ఇందులో ఉద్దీపనం చెందవలసినటువంటి లక్షణం స్వామి శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించినది కాగా, అంతం చేసేటటువంటి లక్షణం శివ సంబంధితం. అంతం మళ్ళీ పునరుజ్జీవనం, రెండు సమాన ప్రాతిపదికన ఉండేవే పగలు రాత్రి. ఇలాంటి జ్ఞానం మనకు బోధించే నిమిత్తమై పౌర్ణమికు ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి నాడు వైకుంఠాన్ని బదలి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి కలియుగంలో కాశీనగరంలో విశ్వేశ్వరారాధన చేస్తాడు అని మన పురాణాలు అభివర్ణించడంలో ఉన్న అంతరార్థం ఇదే. ఈ దేహంలో మెటబాలిజం అనే ప్రక్రియ కారణంగా అనుక్షణం జీవావరణ కారణాన్ని అనుసరించి అణువులు కణువులు విచ్ఛిన్నం చెందుతూ ఉంటాయి. కొత్త ఆ అణువులు రూపాంతరం చెందుతూ ఉంటాయి, కొత్త రూపం సంతరించుకుంటూ ఉంటాయి. ఉజ్జాయింపుగా 12 సంవత్సరాల కాలంలో ఈ దేహంలో ఉండేటటువంటి సమస్త అణువులు పూర్వం ఉన్నవి నశించి కొత్త అణువులతో ఈ దేహం నిర్మితమవుతుంది అంటూ సైన్స్, విజ్ఞాన శాస్త్రం నేడు నిరూపిస్తున్న తరుణంలో ఇలా పోయేవి వచ్చేవి తెల్ల రక్త కణువులు, ఎరుపు రక్త కణువులు, ఈ రెండింటి మధ్యలో శివుడు విష్ణువు అనే రూపంతో పిశాచ చతుర్దశి, వైకుంఠ చతుర్దశి అనే నామాలతో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి మాస శివరాత్రి, దీనికి పక్ష మాస శివరాత్రి అని పేరు. కార్తీక మాసంలో పక్ష మాస శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి పరమేశ్వరుడికై భస్మోదకంతో అభిషేక సేవ నిర్వహిస్తాడు అని శివపురాణం. రాగి గ్లాసులో కాసింత మంచినీరు పోసి కొంచెమంత భస్మం అందులో ఉంచి ఆ నీటిని భస్మంతో కలిసే విధంగా కలియగలిపి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని
జపం చేస్తూ పరమేశ్వరార్పణంగా సమర్పణ చేసినట్లయితే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. పిశాచ చతుర్దశి కాస్త వైకుంఠ చతుర్దశిగా మారుతుంది. మన మనస్సులో వ్యతిరేక ఆలోచనలు, ఎవరినో సాధించాలి అనేటటువంటి దుర్మార్గపు ఊహలు ఇవన్నీ ఉంటే ఆ చతుర్దశి పిశాచ చతుర్దశి. అలా కాకుండా అందరి క్షేమం కావాలి, అందరూ ఆనందంగా ఉండాలి, సర్వే జనాః సుఖినో భవంతు అనే ఊహ కలగాలి. ఇలాంటి ఆలోచనలతో మనం అభిషేక సేవ నిర్వహించినట్లయితే అప్పుడు ఆ చతుర్దశి వైకుంఠ చతుర్దశిగా మారుతుంది. ఇది సమాధానం. గురువుగారు, గోసేవ అనేది గ్రహదోషాల్ని గృహదోషాల్ని కూడా నివారిస్తుంది కదా, అటువంటి గోసేవను ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఎలా నిర్వహించుకోవాలంటారు? పరమేశ్వరుడు నిరంతరం ధేనువును చూస్తూ ఉండగా ఆ స్వామి ఎదురుగా ఉండేటటువంటి బసవన్న మనందరికీ ప్రతీక. స్వామి ఆలయంలో బసవేశ్వరుడు స్వామిని నిరంతరం దర్శనం చేసుకుంటూ ఉంటాడు. మరొక వైపున శ్రీమన్నారాయణమూర్తి కృష్ణావతార స్వరూపంలో మనం భావించినట్లయితే స్వామి చుట్టూరా కూడా గోవులు దర్శనమిస్తూ ఉంటాయి. గో మధ్యంలో పరమేశ్వరుడు కృష్ణ రూపంలో దర్శనమిస్తాడు. ఆయన ముందు గోగోప గోపి జన మధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం అని కృష్ణ సంబంధంగా ఉండే స్తోత్రావళి ఉండగా, పరమేశ్వరుడు ఆయన సాన్నిధ్యంలో ఉండేటటువంటి నందీశ్వరుడినే నిరంతరం చూస్తూ ఉంటాడు. కార్తీక మాసం శివకేశవులకు అభేదాన్ని సూచించేటటువంటి మాసం. ఈ మాసములో అష్టమి తిథికి గోపాష్టమి అని పేరు. గోసేవకు ప్రత్యేకంగా చెప్పబడినటువంటి తిథి అష్టమి తిథి. శుక్లపక్షంలో గోపాష్టమి మొదలుగా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి కృష్ణాష్టమితో సమానమైనటువంటి అష్టమి తిథి వరకు గోసేవ నిర్వహించాలి. గోపుచ్చమును స్పృశించడం, గోవుకు పచ్చికను ఆహారంగా అందించడం, బెల్లం శనగలు నానబోసినవి ఈ రెండింటి మిశ్రమాన్ని గోమాతకు ఆహారంగా అందించడం, గోవు చుట్టూరా ప్రదక్షిణలు చేయడం, గోవు నిలుచునే నిమిత్తమై గోవుకు విశ్రాంతి కలిగించే నిమిత్తమై చక్కటి వసారాలను మండువాలను ఏర్పాట్లు చేయడం, గోవును అపారమైన కరుణ వాత్సల్యపూరిత దృక్కులతో చూస్తూ గోపుచ్చమును స్పృశిస్తూ గంగడోలును నిమరడం, గోవుకు దగ్గరగా ఉండి గోవును వాసన చూస్తే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా మన దరి చేరవు అంటూ ఆధునిక వైజ్ఞానికవేత్తలు నిరూపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో గోసేవ అమృతమయమైనటువంటిది. గోమయానికి అమృతం అనే పేరు కూడా ఉంది. గోక్షీరమునకు అమృతము అనే పేరును వేదమే వివరిస్తుంది. బ్రహ్మదేవుడు పూర్వం అమృతాన్ని సిద్ధం చేసి దేవతలంతా కూడా స్వీకరించిన తరువాత మానవులంతా వెళ్ళి మా పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నించగా, బ్రహ్మదేవుడు మీకోసం కలియుగంలో కామధేనువు గోమాతనే మీకు అందించి ఉన్నాను కనుక ఆ గోక్షీరములే మీకు అమృతమయములు అంటూ వివరించిన వృత్తాంతాన్ని కృష్ణ యజుర్వేదంలో మనం గమనించవచ్చు. స్వాహ స్వధ అనే పేరిట ఈ గోమయంతో మనం, గోక్షీరంతో మనం, గోఘృతంతో మనం సిద్ధం చేసుకునేటటువంటి పంచగవ్య పదార్థమే ఆరోగ్యదాయకం అని కూడా శ్రేష్ఠులు తెలియజేస్తారు. కాబట్టే ఈ కార్తీక మాసంలో గోసేవ చేద్దాం. ఒక్క గోమాతను పోషించడం మనకు కష్టం కావచ్చు. అలాంటి తరుణంలో గోశాలలు ఉన్న చోటికి వెళ్ళి యథాశక్తి ఆర్థికంగా గోశాల నిర్వాహకులకు సహాయాన్ని అందించి గోసేవలో పాలు పంచుకుంటే కూడా గోసేవ చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. సంతానం లేదు అనేటటువంటి బాధతో సూర్యవంశ చక్రవర్తులలో అగ్రగణ్యుడైనటువంటి దిలీప చక్రవర్తి తన భార్య సుదక్షిణాదేవి వెంటరాగా 40 రోజుల పాటు గోసేవ చేసిన వృత్తాంతాన్ని రఘువంశ మహాకావ్యంలో మనం గమనించవచ్చు. దిలీప చక్రవర్తి ఇల్లాలైన సుదక్షిణ 20 రోజులు వెరసి మరి ఒక 20 రోజులు ఇలా 40 రోజులుగా చేసిన ఆ గోసేవ కారణంగా పరమ అద్భుతమైన పరాక్రమోపేతుడైనటువంటి కుమారుడు జన్మించాడు. అతడే రఘు మహారాజు. సూర్యవంశానికి రామచంద్ర వంశం అన్న పేరు లేదు.
దిలీప వంశం అన్న పేరు లేదు. రఘుమహారాజు పేరిట రఘువంశం అన్న పేరే సార్థకమైంది. ఎందుకంటే ఆ తండ్రి దిలీప్ చక్రవర్తి గోసేవ చేసి ఉన్నాడు. సంతానం కావాలి, లేదా సంతానానికి ఉన్నత స్థానంలో ఉద్యోగాలు లభించాలి, సంతానం వృద్ధిలోకి రావాలి అనే ఆలోచనలు కలవారంతా కూడా కార్తీక మాసంలో విధిగా అష్టమి నుంచి అష్టమి వరకు ఈ మధ్యకాలంలో, తర్వాత ఎప్పుడైనా సంవత్సర కాలం అంతా కూడా గోసేవ చేసే ప్రయత్నం చేయాలి. గోసేవలో పాలు పంచుకోవాలి. ఇది గోసేవకు ఉండేటటువంటి మహాత్మ్య సంబంధిత కథలలో ఒక అంశం. గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్ గావ సోమస్య ప్రథమస్య పక్ష. గోసూక్తంలో ఒక మంత్రం ఇది. గురుగారు, నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో ఒక్కో అక్షరానికి ప్రత్యేక అర్థం ఉందని చెప్తూ ఉంటారు. ఈ అక్షరాలు దేనికి సంకేతాలు? పంచాక్షరి మహామంత్రం పాంచభౌతికమైన ప్రపంచానికి ప్రతీక. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః అనే శ్లోక సంచయంలో మనం గమనించినట్లయితే నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ, మహాదేవం మహాత్మానం. ఈ శ్లోకంలో మహాదేవుడిగా, శివం శాంతం జగన్నాథం, శాంతరూపుడిగా, వాహనం వృషభోయస్య, వృషభ సంబంధితమైనటువంటి వాహనము లాంఛనాలు కలవాడిగా, యత్ర అన్న పేరిట ఆ స్వామిని అంతటా ఉండేవాడుగా ఈ పంచాక్షరి మహామంత్రం సూచిస్తుంది. స్వామికి 5 పేర్లు 5 ముఖాలు పురాణ ప్రపంచం అభివర్ణించి ఉన్నది. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనే 5 పేర్లతో పరమశివుడు పరమానంద భరితుడై పరమ దయాళువుగా మన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. పృథివీ ఆపస్తేజ వాయురాకాశాత్. ఈ ప్రపంచము ప్రధానంగా 5 చేత నిర్మితమై ఉన్నది. భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. భూమి నుంచి ఆకాశం ఈ వైపులో ఒకదానిని మరి ఒకటి పెంపొందింపజేసేది కాగా, ఒకదానిని మరి ఒకటి అంతం చేసేటటువంటి లక్షణాలతో కూడా ఈ 5 ఉన్నాయి. జ్వాజ్వల్యమానంగా అగ్ని ఉద్దీపనం చెందాలి, వాయువు తోడు కావాలి. ఆ వాయువు పెరిగి పెద్దనైతే ఈ అగ్నిహోత్రుడు చల్లారిపోతాడు. అలాగే వాయువు విస్తరించాలి, ఆకాశం కావాలి. ఆకాశం ఉనికిని నిరూపించే నిమిత్తమై వాయువు తప్పనిసరి. ఈ విధమైనటువంటి ఈ భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము అనే 5ంటికి పంచతన్మాత్రలు, మనలో స్పందించే 5 గుణములు, ఇంద్రియములు ప్రతీకలుగా మనం గ్రహిస్తాం. ఈ పంచతన్మాత్రలకు, పంచభూతములకు ప్రతీక పంచాక్షర మహామంత్రం నమశివాయ. అన్నింటికల్లా కూడా శ్రేష్టమైన పరమమంత్రం, మహామంత్రం ఓం నమశివాయ. ఈ మంత్రం జపం చేయడానికి ప్రత్యేకమైన నియమాలు, సాధనలు ఏమీ అవసరం లేదు. ప్రయాణం చేస్తూ వాహనాలపైన దూర తీరాలు ప్రయాణం చేసే సమయంలో కూడా అలవోకగా అలా మనస్సులో ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ ఉంటే కూడా శివానుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఎలాంటి పరిస్థితులలోనైనా ఓం నమశివాయ అని మనం అనుకున్నట్లయితే ఏ ఇబ్బంది కలగదు. ఎవరైనా ఎక్కడైనా హఠాత్తుగా నిష్క్రమించే సమయంలో ఓం నమశివాయ అన్నాడా, ఇక అతడు లేచి వెళ్ళిపోతున్నాడు అని అర్థం అంటారు పెద్దలు. అలాగే ఇక చాలు ఓం నమశివాయ అనడం కూడా పెద్దలు అంటూ ఉంటారు. వేళాకోళంగా చెప్పినా కూడా చెప్పే విషయం అలా సాగిపోతూ గంగవలె ప్రవాహంగా వెళ్ళిపోతూ ఉంటే కూడా ఏమంటారంటే ఓం నమశివాయ అంటారు. ఇది ఓం నమశివాయ. గురుగారు, కార్తీక మాసంలోనే వనభోజనాలు అనేవి ఎందుకు చేస్తారు? ఇతర మాసాలలోనే ఇటువంటి భోజనాలు ఎక్కడ చేయరు కదా, ఎందుకు ఈ కార్తీక మాసంలోనే చేస్తారు? ఏమిటి ప్రత్యేకత? ప్రత్యేకత ఒకటే, ఋతువులకు సంబంధించిన అంశం. కాలాలు 3, ఋతువులు 6. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. ఇది కాకుండా పోయే కాలం ఉంది అని కూడా అందరూ వేళాకోళంగా చెప్తూ ఉంటారు. వర్షాకాలం అలాగే ఎండాకాలం, ఈ 2 కాలాలు మానవ జాతి స్వేచ్ఛగా బయట విహరించడానికై
పెద్దగా అనుకూలమైనవి కావు. పర్యావరణంలో విహరించేటటువంటి సమయంలో ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, తీవ్రమైన ఇబ్బందులకు మనం గురి కావలసి ఉంటుంది. ఆకాశం నిర్మేఘమై ప్రశాంతంగా ఉండేటటువంటి శరదృతువులో ఇక వర్షములు కురియవు. రైతులకు సంబంధించి వ్యవసాయ సంబంధిత పనులన్నీ కూడా కాస్త విరామం తీసుకునే కాలం ఇది. నాట్లు నాటిన అనంతరం పంటలు ఏపుగా ఎదిగేటటువంటి తరుణంలో మాటిమాటికి పంట పొలముల వద్దకు మనం వెళ్ళకుండా వాటికి కాస్త విరామాన్ని అందించే నిమిత్తమే కార్తీక మాసంలో నాగుల చవితి, నాగుల ఆరాధన, పొలాలకు దూరంగా ఉండాలి అని చెప్పడం. ఇలాంటి ఈ విరామ కాలంలో బంధుమిత్రులను, సన్నిహితులను మళ్ళీ స్మరించుకోవడం, మన పండుగలు, అలాగే ఇలా వనభోజనాలు, సమష్టి చైతన్యాన్ని కూడగట్టేటటువంటి తరుణంలో ఏవైనా కారణాల చేత ఎవరైనా బంధువుల మధ్య పూర్వం మనస్పర్ధలు, వాగ్వివాదాలు, వాదోపవాదాలు చోటు చేసుకొని ముఖములు చూసుకొనకుండా ఉండేటటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా మరచిపోయి తొలగించుకొని తిరిగి మళ్ళీ ఒక్కటి కావడం అనేటటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటివే పండుగలు, వ్రతాలు, నోములు, ఉత్సవాలు అన్నీ కూడా ఈ లక్ష్యంతో ఏర్పడే ఉన్నాయి. అందులో కార్తీక మాసంలో వనభోజనం పేరిట శివారాధన చేసేటటువంటి వారు శివారాధన, విష్ణువారాధన చేసేటటువంటి వారు విష్ణువును పూజించడం, రెండింటికి ఉభయతారకంగా బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని ఇంటిలో కాకుండా మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు, మధ్య మార్గంగా వనములకు వెళ్ళి భోజనాలు చేద్దాం, కలిసి ఉందాం అనేటటువంటి లక్ష్యంతో తోటలలో వ్యాఖ్యాలిగా విహరించడం, ఆధ్యాత్మిక శోభలు విరజిమ్మే విధంగా ఆయా తోటలలో, వనాలలో నూతనంగా ఔషధ విలువలు గల మొక్కలను నాటడం, అభిషేకములు నిర్వహించడం, దీపములు వెలిగించడం, సమష్టిగా ఔషధ విలువలు గల ఆ వాతావరణంలో భోజనాధికాదులు చేయడం, ఇది లక్ష్యం. కార్తీక మాసంలో ఒకే పూట భోజనం చెయ్యాలి, అది కూడా ఛాయానక్త సమయం. 4 గంటల నుంచి 5 గంటలు ఈ మధ్య సమయంలో ఆహారం స్వీకరించాలి. ఇలా చేసే నిమిత్తమై గృహం కాకుండా వనం శ్రేష్టం. వనభోజనాలు చేసే సమయంలో అందరూ గుర్తుపెట్టుకోవలసిన అంశం ఒక్కటి, బారులు తీరి కూర్చొని భోజనాలు చెయ్యాలి. నిలుచని భోజనాలు చేసే సంస్కారం సనాతన భారతీయం గర్హిస్తుంది, అంగీకరించదు. కూర్చొని భోజనాలు చెయ్యాలి. అలాగే భోజనాలు చేసే సమయంలో 2 వ్యక్తుల మధ్యన రాగి చెంబు, రాగి గ్లాసును వినియోగించాలి. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికారకం కాబట్టి ప్లాస్టిక్ను వినియోగించకూడదు. ఇలాంటి వాతావరణం వనభోజనాదుల పేరిట, సమారాధనల పేరిట ప్రసిద్ధి. భోజనం అనగానే స్వీకరించేది అని కాకుండా సమారాధన, సమన్వయంతో సమష్టిగా ప్రకృతిని ఆరాధించడమే సమారాధన. దానికే కార్తీక వన సమారాధన అని పేరు. ఇలాంటి లక్ష్యంతో ఏర్పాటు చేసేటటువంటి భోజనాధికాదులు నిజంగానే సత్ఫలితాన్ని మనకు అందిస్తాయి. ఆధ్యాత్మిక శోభలతో విలసిల్లే వాతావరణంలో ఔషధ మొక్కలను నాటి ఆ మొక్కల సమీపంలో దేవతారాధన చేసి వండిన వంటకములను పరమాత్ముడికి నివేదనగా సమర్పించి స్వీకరించడమే కార్తీక వన భోజనం అవుతుంది. గురువుగారు, దుర్యోధనుడికి గదాయుద్ధాన్ని నేర్పింది ఎవరు? ఈ గదాయుద్ధంలో దుర్యోధనుడు గొప్పవాడా, భీముడు గొప్పవాడా? మహాభారతాన్ని మనం పరికించినట్లయితే దుర్యోధనుడికి గదాయుద్ధ మెళకువలు నేర్పింది ద్రోణాచార్యుడే. ద్రోణుడు సమస్త విద్యలలో నిష్ణాతుడు. ద్రోణుడు అనగానే పలువురికి జ్ఞాపకం వచ్చే అంశం ధనుర్విద్య మాత్రమే. కానీ ద్రోణుడు అన్ని విద్యలలో కూడా అపారమైన పాండిత్యం గడించిన మహావేత్త. ఉదాహరణగా చెప్పాలి అంటే భీమసేనుడు ఆ పేరు వినగానే గదాయుద్ధమే జ్ఞాపకం వస్తుంది. కానీ భీముడు అస్త్ర విద్యలో, బాణాలు వేసే విద్యలో కూడా మేటి. తన అస్త్ర విద్య చేత, ధనుడు విద్యా పాఠవం చేత ఒకానొక క్షణంలో కర్ణుడిని కూడా ఓడించేంత లాఘవం కలవాడు భీముడు.
అని మనకు మహాభారతం వివరిస్తుంది. ఈ క్రమంలో భీముడు దుర్యోధనుడు ఇరువురికి కూడా గదాయుద్ధం మెళకువలు నేర్పిన వారు ద్రోణాచార్యులే. కానీ కొన్ని సందర్భాలలో బలరాముడు నా శిష్యుడు దుర్యోధనుడు అని సంబోధించిన కారణం చేత, అలాగే చిట్ట చివరలో దుర్యోధనుడికి భీముడికి జరిగిన గదాయుద్ధ సంరంభంలో ఒక మెలకువ గల నిపుణుడిగా, యుద్ధ విద్యా విశారదుడిగా, న్యాయ నిర్ణేతగా తీర్థయాత్రలు చేసిన అనంతరం అక్కడికి వేంచేపు వచ్చినటువంటి ఆ బలరాముడినే న్యాయ నిర్ణేతగా నిర్ణయించడంలో దుర్యోధనుడికి గురువులు ఇద్దరు, ద్రోణుడు, బలరాముడు అనే ప్రశస్తి లోకంలో ఏర్పడింది. కానీ ఇరువురికి కూడా ద్రోణాచార్యుడే యుద్ధ విద్యా గురువు. విపరీతమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం, నిరంతరం యుద్ధ విద్యలో నైపుణ్యాన్ని గడించే విధంగా శత్రువులతో యుద్ధాలు చేస్తూ ఉండడం కారణం చేత భీముడిలో బలం ఎక్కువ, సాధన చేసిన కారణం చేత దుర్యోధనుడిలో లాఘవం ఎక్కువ. ఈ తేడా వలన ఇద్దరికీ ద్రోణాచార్యుడు ఒక్కరే గురువు అయినప్పటికీ బలం విషయంలో భీముడు మేటి అనే అంశాన్ని మనం మహాభారతం స్మరించడం ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇరువురికి గురువు ఒక్కరే, ద్రోణాచార్యులు, అంత మాత్రమే గ్రహించాలి. గురువుగారు, గ్రహాల దోష నివారణకే దీపారాధన ఉపకరిస్తుందని చెప్తారు కదా, ఈ గ్రహాల దోష నివారణకు ఈ దీపారాధనను ఎలా నిర్వహించాలి? ఈనాటి కాలంలో ప్రతి విషయం కూడా సూక్ష్మ విచారణతో ఉండడంతో గ్రహాల అనుగ్రహం పొందగోరి గ్రహాలకై చెప్పబడిన ధాన్యములను వినియోగించి వంటకాలు సిద్ధం చేసి వితరణ చేయడం, అలాగే ఆ ధాన్య రాశులను దానం చేయడంతో పాటుగా ఆ గ్రహాలకు సంబంధించిన రంగులు, ఆ రంగులలో ఉండే రత్నాలు ధరించడం, ఆ రంగులలో ఉండే వస్త్రాలు దానం ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. వీటితో పాటు వివిధములైనటువంటి తైలములు, నూనెలతో దీపాలను కూడా ఈనాటి కాలంలో వెలిగిస్తున్నారు. చిత్రమైన కాలం ఇంకా రాబోతున్నది అనిపించేటటువంటి సందర్భాలని ఈ విషయంలో మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. నిజానికి నవగ్రహాలకు సంబంధించిన నవవిధ ధాన్యాలలో ఒక్క శనిదేవునికి సంబంధించిన ధాన్య విశేషం నువ్వులలో నుంచి మాత్రమే తైలం వస్తుంది. ఇతర ఏ ధాన్యంలో నుంచి కూడా తైలములు రావు. గోధుమలు కావచ్చు, బియ్యం కావచ్చు, కందులు కావచ్చు, పెసలు కావచ్చు, శనగలు కావచ్చు, బెబ్బర్లు కావచ్చు, ఇలా ఏ ధాన్యంలో నుంచి కూడా తైలములు లభించవు. ఒక్క నువ్వులలో నుంచి మాత్రమే తైలం లభిస్తుంది. తిలలో నుంచి లభించేది కాబట్టి దానికి తైలము అని పేరు. నవగ్రహ అనుగ్రహం పొందగోరి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే చాలు. అలా కాకుండా కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించినందువలన గురువు అనుగ్రహం, ఇప్ప నూనెతో దీపం వెలిగించినందువలన శుక్రగ్రహ అనుగ్రహం, ఇంకా విశేషంగా మల్లె పువ్వుల నూనెతో దీపం వెలిగించినందువలన బుధగ్రహ అనుగ్రహం, వివిధములైనటువంటి ఈ విధమైన కొత్త కొత్త ప్రయోగాలను అత్యాధునిక శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు, తెలియజేస్తున్నారు అని మనం అనుకోవలసిందే. కానీ ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలతో కూడుకున్నవి కావు, ధర్మబద్ధమైనవి కావు. ధర్మంలో నేతితో వెలిగించిన దీపం లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం, ఈ రెండే ప్రశస్తం. ఇది కాకుండా పల్లి నూనె, కుసుమ నూనె, ఇప్ప నూనె, మల్లె పువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇలా వీటిని కూడా సేకరించి వాటి ద్వారా సాధనా క్రమంలో కొన్ని రహస్యమైనటువంటి తాంత్రిక ప్రయోగాలలో అత్యంత నిగూఢంగా నిర్వహించేవారే కానీ అందరికీ అందుబాటులో ఈ దీపాలు ఉండేవి కావు. కనుక నవగ్రహానుగ్రహం పొందగోరిన వారంతా కూడా వెలిగించవలసిన దీపాలు రెండు. ఒకటి నువ్వుల నూనె దీపం, రెండవది నేతితో వెలిగించే దీపం. ఈ రెండే ప్రశస్తములు, శ్రేష్టములు. గురువుగారు, కార్తీక మాసంలో శివకేశవులతో పాటుగా గౌరీదేవిని కూడా ఆరాధన చేస్తారు కదా, కార్తీకంలో చేసే గౌరీ పూజ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? గౌరీ పూజ నిత్యం. ఎలా అంటే గజ అంటే ప్రాణములు, గోవును పూజిస్తాం. అమ్మవారిని
ఆ పేరిట సంబోధించినటువంటి గౌరవర్ణంతో ఉండే దైవం అనేటటువంటి సంబోధన చేసినటువంటి పరమశివుడి దృష్టిలో గౌరీదేవి పూజ ఒక ప్రత్యేకంగా మనమంతా నిర్ణయించుకున్నటువంటి ఒక అర్చనా విధానంగా శాస్త్రం ప్రబోధిస్తుంది. గౌరీ పూజ చేసేటటువంటి సమయంలో గౌరీమి మాయసలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్ర అక్షర పరమే వ్యోమన్ అనేటటువంటి మంత్రాన్ని అనేకులు వివరిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో చేసేటటువంటి గోపూజ అంటే అర్థం ప్రత్యక్షంగా ఒక గోమాతను పూజించాలి. గోవు కాలి గిట్టలకు పసుపు రాచి, గోవు మూపురానికి కొమ్ములకు పసుపు అలది, గోపుచ్ఛానికి సైతం పసుపు రాచి, ఇల్లాలు తన పాదములకు అలాగే కంఠం దిగువన ఇరువైపులా కూడా గంధమును పసుపును అరచేతులకు సైతం అలదుకొని తాను కూడా గోమాత అన్న రూపంలో మాతృత్వ భావనలతో, వాత్సల్యపూర్వక స్నేహపూర్వక భావనలతో సంతానాన్ని, భర్తను, తల్లిని, తండ్రిని, అత్తను, మామను గౌరవించి హక్కున చేర్చుకోవడమే ఇల్లాలి బాధ్యతగా, గోమాత బాధ్యతగా గమనించిన సంప్రదాయం కార్తీక మాసంలో గౌరీదేవిని పూజించండి అనే నియమం చేసింది. ఇందుకోసమే కార్తీక మాసంలో గోపూజ. ఇది ధర్మం బోధించేటటువంటి మార్గం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.